ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మరి ఈరోజు శ్రీ కొనిజేటి మాలద్రి వరలక్ష్మి మరియు వెంకటబాల సూర్య రామనాగేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్లో నిత్యాన్నదానంలోని భాగంగా మరి నడవల వాస్తవ్యులు శ్రీ కొనిజేటి నారయ్య గారు జ్ఞాపకార్థం మరి వారి కుటుంబ సభ్యులు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. మరి ఆ నారయ్య గారు పవిత్రాత్మకు శాంతి కలగాలని ఆ పరమేశ్వరుణ్ణి కోరి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా నారయ్య గారి కుటుంబ సభ్యులందరూ బాగుండాలని, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ పరమేశ్వరుడు తోడుగా ఉండాలని, ఆ అన్నప్రసాదం ఏర్పాటు చేసిన వారందరికీ ఆ పరమేశ్వరుడు తోడుగా ఉండాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదేవిధంగా మరి ఈరోజు ఆయన జ్ఞాపకార్థంగా అన్నప్రసాదం ఏర్పాటు చేశారు వారి కుటుంబ సభ్యులు, కొనిజేటి నారయ్య గారి కుటుంబ సభ్యులు. మరి వారి కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరూ ఏ ఏ రంగాల్లో ఉన్నారో ఆ రంగాలన్నింటిలో ఆ పరమేశ్వరుడు తోడుగా ఉండి ఇంకా అభివృద్ధి చెందేలాగిన మనందరం కోరుకుందాం. అదేవిధంగా మరి ఈ ప్రతిరోజు నిత్యాన్నదానంలోని భాగంగా ప్రతిరోజు దాతలు ఉన్నా లేకపోయినా అన్నప్రసాదం ఏర్పాటు చేస్తున్న మన కొనిజేటి మాలద్రయ్య గారికి, మరి వారి వ్యాపార భాగస్తులకి, అదేవిధంగా మరి ఎవరైతే ఈ నిత్యం అన్నదానానికి ఒక నెల భోజనానికి విరాళాలు ఇస్తున్నారో వారి కుటుంబాలు, అదేవిధంగా మరి రోజు పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఏమన్నా కార్యక్రమాలు కానీ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి, అదేవిధంగా మనకే పంట పండించి మనకు భోజనం పెడుతున్న రైతుల గురించి, పంటలు బాగా పండాలని మనందరం కోరుకుందాం. పంటలు పండితే రైతు బాగుంటే మరి మనందరం బాగుంటాం. ఆ రైతులు కూడా బాగుండాలని, ప్రకృతి అంతా సహకరించాలని మనం కోరుకుంటూ, అదేవిధంగా మరి భోజనం లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి మనం పర్లేదు, మనకి ఏదో పూట భోజనం మహానుభావులు మనకి అందిస్తున్నారు. అదేవిధంగా భోజనం లేని పల్లెటూరులో చాలామంది ఉన్నారు. మరి వారికి కూడా భోజనం అందాలంటే మనకు ఆర్థికంగా స్థిరపడాలంటే మరి మీ సహాయం కూడా కావాలి. మీరు బయట అందరికీ చెప్పి మరి పల్లెటూరులు కూడా భోజనం అందించాలనుకున్నారు. మరి దాతలు ముందుకు వస్తే ఈ చుట్టుపక్కల పల్లెటూరులు కూడా భోజనం అందే కార్యక్రమం త్వరలోనే చేపడతాం. మరి దాతలు ముందుకు వచ్చే భాగ్యాన్ని మరి మీరు కూడా చెప్తారని దాతలకే మీ వంతు సహకారం కూడా మాకు అందిస్తారని కోరుకుంటూ, ఎవరైతే ఈ వీడియో కానీ ఆడియో కానీ వింటున్నారో వారు కూడా స్పందించి ఈ చారిటబుల్ ట్రస్ట్లో జరిగే కార్యక్రమాలన్నింటికి చేదోడు వాదోడుగా ఉంటారని, అదేవిధంగా మరి ప్రతి ఒక్కరు దీనికి సహకరిస్తే మరి ఇంకా భోజనం లేకుండా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము చూస్తున్నాం రోడ్డు పక్కలనే, పల్లెటూరులో ఉన్న గుడిసెల్లోనూ ఇళ్లలోనూ పిల్లలు వదిలేసి ఎక్కడ దూర ప్రాంతాలు వెళ్ళిపోయి వాళ్ళు తినకో అలా మాడిపోయి చనిపోతున్నారు. అటువంటి వాళ్ళు కూడా మనం భోజనం అందించే కార్యక్రమం చేపట్టాలని మనం కోరుకుంటున్నాం. అదే దానికి తగ్గ ధన సహాయం కూడా కావాలని పరమేశ్వరుని మనందరం కోరుకున్నాం. మరి అదేవిధంగా మరి మీరు కూడా టైంకి, కొంతమంది బాగానే వస్తున్నారు, ఇంకా టైంకి రావాలి. 12:30కి ఎగ్జాక్ట్గా మనం మొదలెట్టేయాలి భోజనాలు. 12:30కి మొదలెట్టేస్తే మేము 1:30కి క్లోజ్ చేసి వేరే పనులు చూసుకుంటా బాగుంటుంది. కొంతమంది బాగానే టైంకి వస్తున్నారు, కొంతమంది రావట్లేదు. మరి అది కూడా గమనించుకుని అందరూ ఒకసారి వచ్చేలాగా మీరు ప్రయత్నం చేస్తే మాకు ఊరటగా ఉంటుందని, అదేవిధంగా మరి మనం భోంచేసే ముందర కాశీ అన్నపూర్ణ మాత్రమే వాసవి మాత్రం ఒకసారి ప్రార్థించుకుని మనం భోంచేద్దాం. ఈరోజు మరి ఆయన కొనిజేటి నారయ్య గారు కుటుంబ సభ్యులు పరమాన్నం, జిలేబీ, గారి, చట్నీ, కూర, కందకూర, రైసు, సాంబారు, మజ్జిగ ఇవన్నీ ఏర్పాటు చేశారు. మరి వారికి కూడా వారి కుటుంబ సభ్యులందరికీ మరొకసారి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుందాం. అది భోంచేసే ముందర కాశీ అన్నపూర్ణ మాత్రమే వాసవి మాత్రం సరే ప్రార్థించుకుని భోంచేద్దాం. కాశీ అన్నపూర్ణ మాతకే, కాశీ అన్నపూర్ణ మాతకే, కాశీ అన్నపూర్ణ మాతకే, కాశీ అన్నపూర్ణ మాతకే, వాసవి మాతకే, వాసవి మాతకే, వాసవి మాతకే, వాసవి మాతకే. అన్నదాతలో వడ్డించండి. కృష్ణ గారు వడ్డించండి.
Thank you.